నమస్తే, వనక్కం, అస్సలాములేకుం. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్గా ఉన్నానండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. విజయ్ చేతి రుచులు ఛానల్ సబ్స్క్రైబ్ ఇంకా చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎవ్రీ వీక్ ట్యూస్డే అండ్ ఫ్రైడే కొత్త రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. చాలా ఎమ్మీ రెసిపీ, హెల్తీ రెసిపీ ఉంటుందండి. సో బెల్ బటన్ కూడా ప్రెస్ చేసుకోండి. నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది నేను యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయగానే. ఓకే, ఇంతకు ఈరోజు విజయ్ చేతి రుచుల్లో ఏం రెసిపీ అంటున్నారా? సమ్మర్ టైంలో వర్షం కురిస్తే ఎంత సంతోషంగా ఉంటుంది కదా. అలా అన్సీజన్ రైన్స్ వచ్చినప్పుడు ఈవినింగ్లో ఒక సూపర్ డూపర్ స్నాక్ ఐటెం చేసుకొని ఫ్యామిలీతో తిన్నారనుకోండి, ఎలా ఉంటుంది? దాని మజానే వేరు కదా. సో అలాంటి ఒక స్నాక్ రెసిపీ ఈరోజు మీకోసం మీ విజయ్ చేతి రుచుల్లో. ఏంటో తెలుసా అండి? చికెన్ కీమా పకోడాలు. చాలా ఎమ్మీ క్రిస్పీ హెల్దీ రెసిపీ ఇది. ఈ పకోడా ఎలా చేయాలి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఇవన్నీ వీడియోలో ఫుల్గా వాచ్ చేసి మీరు నేర్చుకునేది. ఎందుకు ఆలస్యం, రండి రంగులో దిగేస్తాం. చికెన్ పకోడాకి ఒక 250 గ్రామ్ శనగపిండి తీసుకున్నానండి. 250 గ్రామ్ చికెన్ కీమా, ఒక ఎగ్గు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూన్, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్, అదే కాకుండా 2 ఆనియన్స్, 10 గ్రీన్ చిల్లీస్. ఈ చికెన్ పకోడాకి ఆనియన్స్ని మనము ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి, సన్నగా నిలువుగా కట్ చేసుకోవాలి. అప్పుడే పకోడాలు బాగుంటుంది అనమాట. చూసారు కదా, ఇలా మనము ఆనియన్స్ని నిలువుగా కట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనము పచ్చిమిరపకాయల్ని ఇలా సన్నగా రౌండ్గా కట్ చేసుకొని వస్తాము. ఎంత సన్నగా అవుతుందో అంత సన్నగా కట్ చేసుకోండి. సో పచ్చిమిరపకాయలు మనం సన్నగా కట్ చేసుకొని వేస్తే ఇప్పుడు మనము చికెన్ పకోడాకి పిండి రెడీ చేసుకుంటాము. కట్ చేసుకున్న ఆనియన్స్ అంతా అందులో వేసుకుంటాము ఒక బౌల్లో. అలాగే పచ్చిమిరపకాయలు కూడా బౌల్లో వేసుకునేస్తాము. ఒక ఎగ్ వేసుకుంటాము. జింజర్ గార్లిక్ పేస్ట్ అది కూడా యాడ్ చేసుకుంటాము. గరం మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను, అది వేసుకున్నాను. సాల్ట్ రుచికి తగినట్టు వేసుకోండి, 1 స్పూన్ వేసుకున్నాను. కారం పొడి 1 స్పూన్. కారం కూడా మీకు ఎంత రుచికి కావాలో అంత వేసుకోవచ్చు. బియ్యం పిండి, అలాగే శనగపిండి వేసుకుంటాము. క్లీన్ చేసి పెట్టుకున్న కైమాని అందులో యాడ్ చేసుకునేస్తాము. ఇప్పుడు మనము ఇవన్నీ బాగా కలిపేసుకుంటాము. ఇలా కలుపుకునేటప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు కూడా కొద్దిగా వేసుకునేస్తాము. కలిపేటప్పుడు ఆనియన్స్ని కొంచెం క్రష్ చేసుకొని మనం కలుపుకోవాలి. అప్పుడు పిండిలో బాగా ఆ ఆనియన్స్ రుచి అంతా వచ్చేస్తుంది. ఇలా అన్నమాట. సో ఈ రేషియోలో మీరు కలుపుకున్నారంటే పిండి ఇలా వస్తుంది. ఎక్కువ తడి అవ్వదు, ఎక్కువ పొడి అవ్వదు, కరెక్ట్గా వస్తుంది అనమాట. సో పిండి అయితే బాగా కలిసిపోయింది. మనం దీన్ని అలాగే ఒక 5 మినిట్స్ సెట్ చేస్తాము. 5 మినిట్స్ సెట్ చేసిన తర్వాత మళ్ళీ మనం దీన్ని పకోడాలు కాల్చుకుంటాం. ఆయిల్ని మనము మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చూడండి, ఇలా పకోడాలు ఇలా వేసుకోవాలి. మనము కొద్దిగా తీసుకొని ఇలా వేసుకుంటాం మనము. సో ఫస్ట్ ఎడతకి ఒక 4-5 పకోడాలు వేసుకుంటాము. బాగా లో ఫ్లేమ్లోనే అది బాగా ఫ్రై అవని, దాని తర్వాత మనం ఇంకొక ఎడత వేసుకుంటాము. చాలా ఎమ్మీ పకోడాలు ఇవి. పిల్లలకి చాలా ఇష్టం అవుతుంది, హెల్దీ కూడాను. సో రెగ్యులర్ పకోడాల కంటే మీరు ఇలా చేసి ఇవ్వండి, పిల్లలకి లైక్ చేస్తారు. ఇది ఒక స్టార్టర్గా పెట్టుకోవచ్చు,
ఈవినింగ్ స్నాక్ కూడా పెట్టుకోవచ్చు, ఈవెన్ లంచ్కో డిన్నర్కో సైడ్ డిష్ కూడా పెట్టుకోవచ్చు మీరు. సో ఇది ఎర్రగా ఫ్రై అవ్వాలన్నమాట. లో ఫ్లేమ్లోనే కాలుస్తున్నానండి, ఎందుకంటే మనం కైమా వేసిందాం, చికెన్ కైమా కూడా బాగా కుక్ అవ్వాలి కాబట్టి లో ఫ్లేమ్లో కుక్ చేయండి. చూడండి ఎంత బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చింది, ఆయిల్ కూడా నురుగంతా బబుల్స్ అంతా తగ్గుతుంది, అంటే ఇది బాగా ఫ్రై అయింది అనమాట. ఇప్పుడు మనం దీన్ని తీసేస్తాము, నెక్స్ట్ ఇటుతో కూడా మనము వేసుకుంటాం అనమాట. ఆయిల్ లేకుండా క్లీన్గా తీసేయండి. సో ఇలా మనము ఒక్కొక్క ఇడత వేసుకుంటాము. నేనైతే చిన్న కడాయి తీసుకున్నాను కాబట్టి మల్టిపల్ ఇడతలు వేసుకుంటున్నాను. మీరు పెద్దగా పెట్టుకున్నారంటే ఒకేసారి వేసుకోవచ్చు, లేకపోతే 2 సార్లు కూడా వేసుకోవచ్చు. రెండో ఇడత కూడా పకోడా రెడీ అయిందండి. ఇది కూడా ఆయిల్ నుంచి తీసేస్తాం మనము. గుమ్మగుమ్మలు ఆడిపోతుంది, నోరు ఊరిపోతుంది కదా. ఎస్, గ్రీన్ చిల్లీస్ ఫ్రై చేసుకుంటాము. క్రిస్పీ చికెన్ పకోడా రెడీ అయిందండి విజయ్ చేతి రుచుల్లో. ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీ వ్యూస్ నాకు చెప్పండి. చూసానండి చికెన్ పకోడా ఎలా ఉంది, క్రిస్పీగా యమ్మీగా ఉండింది. మీరు ట్రై చేస్తారని నమ్ముతున్నాను. మీ వ్యూస్ కమెంట్ రూపంగా పెట్టండి. ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా ఈట్ హెల్దీ, బీ హెల్దీ, చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.